ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు. హమాస్ తీవ్రవాద చేతిలో బందీలుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు ఈరోజు రిలీజ్ అవుతున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి క్షేమంగా వచ్చేంత వరకు ఎటువంటి కీడు జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. పక్కన ఒక ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎట్లా ఎదురు చూస్తున్నారు ఇదే విషయం కాదు, నైజీరియా పీపుల్స్ కూడా సౌత్ నైజీరియాలో చాలా మంది ఉగ్రవాదులు 1,00,000 మంది క్రిస్టియన్స్ని చంపేస్తూ వచ్చారు. చర్చిలు కూడా ధ్వంసం చేస్తూ వచ్చారు. 18,000 చర్చిలు. అందరూ నిరస్త్రాయులయ్యారు. చాలా మంది చాలా రకాలుగా మరి చనిపోతూ వచ్చారు. కత్తితో చంపేస్తూ వచ్చారు. గన్సులతో చంపేస్తూ వచ్చారు. మరి చెప్పలేనటువంటి విధంగా కూడా మనసుకి హింసించి చంపేశారు. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, జన్మ మీదకి జన్మలు వేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తున్నాయి అన్నీ మీకు తెలుసు. కనుక ఈ వాక్యాలన్నీ నెరవేరుతున్నాయి. ఎట్లా చెప్పగలంటే, బైబిల్లో ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇవి జరగవలసినది కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అయితే మధ్యలో కింద 10వ వచనం 9వ వచనం చూస్తే శ్రమల పాలు చేసి చంపేస్తారు, అవమానిస్తారు అని చెప్పి కూడా వాక్యం తెలియజేస్తుంది. అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడిన కూడా వాక్యం చెప్తుంది. కనుక సమయం లేదు మేము పూర్తిగా ఏ విధంగా ఆల్రెడీ మీరు చూశారు. నేను ఒక విషయం చెప్పి నేను క్లిప్ చూపిస్తాను. రివర్ అంతా కూడా బ్లడ్గా మారిపోయింది. గలలియా కావచ్చు, రష్యాలో బ్లడ్ రైన్గా పడే విషయంలో కావచ్చు, మరి జపాన్లో, చైనాలో మరి చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే విపత్తులే కాదు, రష్యాలో క్రైస్తవుల్ని బీచ్ ఒడ్డున చంపేస్తూ వచ్చారు. వాళ్ళ ముఖంలో బాధ కానీ వేదన కానీ నేను చూడలేదు. చాలా ధన్యులు వాళ్ళు, చంపేశారు. అలాగా అతిసాక్షులు చాలామంది, ఇరుకు గారు కావచ్చు, ప్రవీణ్ పగడాల గారు కావచ్చు. సో చెప్పేవి చాలా ఉన్నాయి కాబట్టి వివరించడానికి సమయం లేదు కాబట్టి మీకు తెలుసు విషయాలు. కాకపోతే ఏ విధంగా ఎక్కడెక్కడ విపత్తులు సంభవించి ఎక్కడెక్కడ మరి కరువులు భూకంపాలు వచ్చి నేను ఒకసారి వీడియోలో తెలియజేసి లాస్ట్లో నేను మళ్ళీ విషయానికి వస్తాను. గాడ్ బ్లెస్ యూ. మీట్ అండ్ సీ. ఇవన్నీ బ్లడ్ వాటర్గా మారిపోయాయి. ఇకనైనా గ్రహించి రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. న్యూయార్క్లో అర్జెంటీనా న్యూయార్క్ టైమ్ న్యూస్ పేపర్ను చదవచ్చు. యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. కనుక మీరు హృదయం కలవరపడనీయకుడి. అంతం వెంటనే రాదు కానీ వేదనలకు పారము అని వాక్యం చెప్తుంది. చూడండి, స్ట్రైక్ ఆన్ ఇరాన్, ఇజ్రాయెల్ స్ట్రైక్ ఆన్ ఇరాన్. ఇప్పుడు చూడొచ్చు. గాజా ఇక్కడ చూడొచ్చు. ఫ్రాన్స్లో ఏం జరిగిందో. ఇక్కడ అన్ని ఈ యుద్ధముల గురించి విన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి యొక్క రాకడ అతి సమీపంగా ఉందని, రాజ్యం లేస్తారు అని వాక్యం చెప్తుంది కదా. మీరు చూడండి, స్క్రాల్ చేసి చూపించి మళ్ళీ నేను ఇంకా కొన్ని చెప్పవలసి ఉన్నది కనుక స్క్రాల్ చేసి చూపించి ఇవి ఇన్ని విధాలు జరుగుతున్నాయి. కనుక రక్షణ పొంది మారుమనసు పొందండి దయచేసి. ఇక్కడ భూకంపములు కలుగును అని వాక్యం చెప్తుంది కదా. చూడండి, మయన్మార్లో వచ్చింది, చూడొచ్చు మీరు. ఇవన్నీ ఆ ఏరియాలో అనమాట. నేపాల్లో వచ్చింది, జపాన్లో వచ్చింది, చైనాలో వచ్చింది. నేను ప్రీవియస్ గతంలో కూడా తెలియజేశాను. ఒక్కసారి సునామీ ఎక్కడ వచ్చిందో కూడా చూడొచ్చు మనం ఇన్ని ప్రదేశాల్లో, ఎందుకంటే ఎక్కువ చూపించకూడదు. గాజాలో కరువులతో ఏ విధంగా ఉన్నారో మీకు తెలుసు. గాజా, పాలస్తీను చూడొచ్చు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆహారం లేక, యుద్ధం జరిగిన వాతావరణం బట్టి ఎటువంటి సదుపాయాలు లేక, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎటువంటి తిండి లేక రోడ్డు మీద పడ్డారో మీకు తెలుసు ఈ విషయం. ఇది పాలస్తీనీ పరిస్థితి. మీరు చూడొచ్చు. కరువులు భూకంపంలో అని ఉంది కదా, కరువుల గురించి మీరు వింటారు. ఇది సౌత్ ఆఫ్రికా పరిస్థితి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎంతమందిని ఇక్కడ నైజీరియాలో ఉన్న క్రైస్తవుల్ని
పొట్టన పెట్టుకున్నారో 1,00,000 మందిని చంపారంట. మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. 18,000 చర్చిలను కాల్ చేశారంట. దేనికోసం ఎంత? ఇండియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. చూడండి, ఆకలి దప్పులో. చివరిగా పాకిస్తాన్లో నాకు తెలిసిన వరకు చూపిస్తున్నాను. చూశారు కదా, వీడియో క్లిప్ ద్వారా ఎవరిని భయపెట్టాను కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టాను కాదు కానీ విని చూసి రక్షణ పొందటం వల్ల మీ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోవచ్చు. సత్యాన్ని తెలుసుకోండి. రక్షణ అనేది నిర్లక్ష్యం చేస్తే, నువ్వు విడవబడితే, పరలోక రాజ్యానికి చేరకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎంత దారుణమైన పరిస్థితి ఇలాగ ఉంటే శ్రమకాలంలో ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో, మహాభయంకరం. కనుక నువ్వు విడవబడకూడదు. నేను కూడా విడవబడకూడదు. నేను ఏదైతే గద్దెంపుతో దేవుడి యొక్క గద్దెంపు వాక్యంతో మాట్లాడుతున్నానో, అలాగే నాకు తెలిసిందాన్ని నీకు చెప్పడం వల్ల నువ్వు కూడా మారి రక్షణ పొందితే మహా సంతోషం. కనుక నేడే రక్షణ దినం కనుక రక్షణ మార్మోన్స్ పొంది నీ ఇంటి వారిని రక్షించి పరలోక రాజ్యానికి హక్కుదారులు చెయ్యండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.